సరే, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, ప్రతి క్రైస్తవుడు బైబిల్ను అంటే దైవశాస్త్రాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి? ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు ఈ సిద్ధాంతాలన్నీ అక్కర్లేదు, నాకు కేవలం యేసు తెలిస్తే చాలు. ఈ మాట మనం చాలా తరచుగా వింటూ ఉంటాం కదండి. కాని అసలు ఈ ఆలోచన సరైనదేనా, లేక ఇది విశ్వాసాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చే అభిప్రాయమా? రండి, దీని గురించే మనం ఈరోజు లోతుగా చూద్దాం. సో, ముందుగా అందరూ అనుకునే ఈ పాయింట్నే తీసుకుందాం. సిద్ధాంతాలు గట్రా ఏమీ లేకుండా కేవలం యేసును తెలుసుకుంటే సరిపోతుందా? చాలామందికి అనిపిస్తోంది, దేవునితో ఒక పర్సనల్ రిలేషన్షిప్కి ఈ పెద్ద పెద్ద థియాలజీ పుస్తకాలు, సిద్ధాంతాలు చదవడం అవసరమా అని. నిజమే, కొన్నిసార్లు ఇవన్నీ చాలా కష్టంగా, మన విశ్వాసానికి, మన ప్రార్థనకు ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపించొచ్చు. అందులో తప్పేం లేదు. అయితే ఇక్కడే మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. అసలు థియాలజీ అంటే ఏంటి? అంటే దైవశాస్త్రం అంటే ఏంటి? ఈ పదం వినగానే చాలామంది భయపడతారు. కాని దాని అసలు అర్థమేంటో చూద్దాం. నిజానికి దైవశాస్త్రం అంటే ఏదో పెద్ద పండితులు మాత్రమే చదివే సబ్జెక్ట్ కాదన్మాట. చాలా సింపుల్గా చెప్పాలంటే, దేవుడు మనకు తెలియజేసిన సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నమే థియాలజీ. అంతే, అది మనందరం చేసే ఒక ప్రయాణం. అంటే ఇక్కడ అసలు పాయింట్ మనం దేవుని గురించి స్టడీ చేస్తున్నామా లేదా అన్నది కాదు. ఎందుకంటే ఆలోచించి చూస్తే దేవుని మీద నమ్మకమున్న ప్రతి ఒక్కరికీ ఆయన గురించి కొన్ని అభిప్రాయాలు, నమ్మకాలు ఉంటాయి. సో అందరూ ఒక రకంగా థియాలజీ చేస్తున్నట్టే. అసలైన ప్రశ్నేంటంటే, మనం నేర్చుకుంటున్నది, మనం నమ్ముతున్నది సరైనదేనా కాదా అన్నదే. దేవుడు మన చేతిలో ఒక గ్రంథాన్ని పెట్టారు. అది కేవలం పూజగదిలో అల్మారాలో పెట్టి అప్పుడప్పుడు దుమ్ము దులపడానికి కాదు. అది చదవడానికి, దాని గురించి రీసెర్చ్ చేయడానికి, అందులోని సత్యాన్ని మనసులో నింపుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఇచ్చారు. ఇది దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమతి. సరే, బైబిల్ చదవాలి, అర్థం చేసుకోవాలి అంటున్నాం గదా. అసలు అలా చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి? వాక్యం చదవడం మన జీవితానికి అంతగా ఎందుకు అవసరం? ఇప్పుడు దాని గురించే చూద్దాం. ఈ ప్రశ్నకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక అద్భుతమైన సమాధానమిస్తున్నారు. ఈ ఒక్క వచనం చాలు లేఖనం యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవడానికి. ఆయనేమంటున్నారంటే, దైవలేఖనమంతా దైవావేశం వలన కలిగింది. అది మనం అనుకున్న దానికంటే ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు పౌలు చెప్పిన ఈ మాటల్ని ఇంకాస్త వివరంగా చూద్దాం. ఆయన 4 ముఖ్యమైన ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. అవి: 1 ఉపదేశించడం, 2 ఖండించడం, 3 తప్పు సరిదిద్దడం, ఇంకా 4 నీతిలో శిక్షణ ఇవ్వడం. రండి, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది ఉపదేశించడం, అంటే టీచింగ్ అన్నమాట. బైబిల్ దేవుని శ్వాస నుండి వచ్చింది కాబట్టి అది మనకు సరైన సిద్ధాంతాన్ని అందిస్తుంది. అంటే దేవుని గురించి, ఈ లోకం గురించి, మన గురించి మనం ఎలా సరిగ్గా ఆలోచించాలో నేర్పిస్తుంది. ఇక 2వది ఖండించడం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడండి, చాలాసార్లు మనుషులు బైబిల్లో తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తారు. కాని బైబిల్ అసలు ఉద్దేశ్యమేంటంటే, అది మనల్ని విమర్శించడం. అది ఒక అద్దంలా పనిచేస్తుంది. మన లోపలున్న పాపాన్ని, మన బలహీనతల్ని మనకు ముఖాముఖిగా చూపిస్తుంది. 3వది తప్పు సరిదిద్దడం. దేవుని వాక్యం మన తప్పుల్ని చూపించి వదిలేయదు. మనం దారి తప్పినప్పుడు మళ్ళీ సరైన మార్గంలోకి ఎలా రావాలో కూడా చూపిస్తుంది. మన తప్పుడు ఆలోచనలని, మన చెడు అలవాట్లని సరిచేయడానికి ఒక గైడ్లా పనిచేస్తుంది. ఉదాహరణకు, ఈ రోజుల్లో మనం చూస్తే లోకంలో ఎన్నో రకాల తప్పుడు బోధలున్నాయి. ప్రేతాత్మలతో మాట్లాడొచ్చని, ఇంకా ఏవేవో రకరకాల మోసాలు. కాని బైబిల్ గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు కూడా ఇలాంటి వాటిని ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం ఇలాంటి మోసాల నుండి మనల్ని కాపాడే ఒక కవచంలా పనిచేస్తుంది. ఇక చివరిగా 4వది నీతిలో శిక్షణ ఇవ్వడం. అంటే బైబిల్ కేవలం మన తప్పుల్ని సరిదిద్దడంతో ఆగిపోదు. దేవునికి నచ్చే విధంగా ఎలా జీవించాలో మనకు యాక్టివ్గా ట్రైనింగ్ ఇస్తుంది. మనల్ని రోజురోజుకి తీర్చిదిద్దుతుంది. సరే, ఇవన్నీ బావున్నాయి. ఉపదేశం, ఖండించడం, సరిదిద్దడం, శిక్షణ, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అసలు అంతిమ లక్ష్యమేంటి? ఈ జ్ఞానమంతా మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయముంది. దైవశాస్త్రం చదవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం
మన తెలివిని పెంచుకోవడం కాదు, లేదా ఎవరితోనైనా వాదనలు గెలవడం అస్సలు కాదు. దాని అసలు ఉద్దేశ్యం మనల్ని మనం మార్చుకోవడం, దేవుని చిత్తాన్ని తెలుసుకుని దానికి మరింతగా లోబడటమే. ఇదంతా మనల్ని మళ్లీ తిమోతి పత్రికలోని ఆ వచనం చివరి భాగానికి తీసుకొస్తుంది. అసలు అల్టిమేట్ గోల్ ఏంటంటే మనం దేవుని దృష్టిలో పరిపూర్ణులవ్వడం, ఆయన మనకోసం సిద్ధం చేసిన ప్రతి మంచి పని చేయడానికి సంపూర్ణంగా సిద్ధపడి ఉండటమే. కాబట్టి ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడమనేది కేవలం సమాచారాన్ని తెలుసుకోవడం కాదు, అదొక పరివర్తన చెందే ప్రయాణం. మరి ఆ వాక్యం ఒకరి జీవితంలోకి వచ్చినప్పుడు అది ఎలాంటి మార్పును తీసుకొస్తుంది? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.